రమ రమ ఉయ్యాలో రమని సిరమ ఉయ్యాలో ఇదరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కూరుకి చిరి ఉయ్యాలో ఒకడే మాయన ఉయ్యాలో పచ్చన్న పోడు ఉయ్యాలో ఎట్లెట్ల చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో తోటకు తోటకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఇందులోనే భాగంగా ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆడపడుచులంతా బతుకమ్మల చుట్టూ చేరి బతుకమ్మ ఆడతారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలై సద్దుల బతుకమ్మ వరకు అయితే ఈ సంబరాలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్లో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నామో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఏంటి అనేది అడిగి తెలుసుకునే. మేడం చెప్పండి, 9 రోజుల పాటు 9 రోజులు బతుకమ్మలు ఆడతారు, ఒక్కొక్క రోజు బతుకమ్మ ఉంటుంది, అవి ఏం పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. మొదటి రోజు బతుకమ్మ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అట్ల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు వచ్చి నానబెండ్ల బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, అందుకనే ఆరవ రోజు మనం బతుకమ్మ ఆడము, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నపూస బతుకమ్మ, 9వ రోజు మనం అందరము చేసుకునే సద్దుల బతుకమ్మ. బతుకమ్మ రోజు అన్ని సద్దులు సత్తు ముద్దలు అన్ని కలిపి నైవేద్యాలు అన్ని రకాలు చేసుకొని మనం ఆడవాళ్ళం. తెలంగాణ సాంప్రదాయం మన బతుకమ్మ చాలా బాగా జరుపుకొని మన బతుకమ్మకి వీడుకోలు చెప్తాం. మీరు చెప్పండి మేడం, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది, అంటే ఎలాంటి పూలను పేర్చి బతుకమ్మను పేరుస్తారు? తంగేడు పూలు, బంతి పూలు, సీతమ్మ పట్టుకుచ్చు పూలు, చామంతి పూలు, అన్ని రకాల పూలతో కలిపి బతుకమ్మ అనేది మనం పేర్చుకొని ఆడుకుంటాం. ఆడపడుచులంతా కలిసి 9 రోజులు ఆడుకునే బతుకమ్మ. ఆటపాటలతో సందడిగా చిన్న పెద్ద లేకుండా అందరం కలిసి ఆడుకుంటాం. 9 రోజుల పాటు జరిగితే సద్దుల బతుకమ్మ రోజు వాయినంగా అంటారు. వాయినం అంటే వాయనం అంటే ఒకరికొకరు ఆడపడుచులు మన సత్తి పిండ్లు ఇచ్చిపుచ్చుకుంటారు. మన తెలంగాణకి మంచి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాము. పూలను తోటలో నుంచి కానీ మన బయట నుంచి కానీ, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంకెక్కువైంది. అప్పటి ఇక్కడ మార్కెట్లోనైనా బాగా ఉంటున్నాయి. గతంలో అయితే అంటే మన పూర్వకాలంలో అయితే బతుకమ్మ అంటే ఆడేవారు, ఇప్పుడు డీజేలు పెట్టి ఆడుతున్నారు. మన సంస్కృతికి అది సంస్కృతి కాదు, కానీ ఇంకా చిన్న పెద్ద అందరూ కలిసి చేసుకుంటున్నారు కదా. కానీ సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి అందరూ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరం చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ముఖ్యంగా బతుకమ్మలో గౌరమ్మ పెడతారు. గౌరమ్మ అంటే ఏంటి? గౌరవం అనేది ఆడవారికి చిహ్నం. దాన్ని మనం 9 రోజు అది అమ్మవారితో సమానం మనకి. సో 9 రోజు గౌరమ్మని మనం అలంకరించి దాన్ని మనం అమ్మవారిగా భావించి తర్వాత బతుకమ్మని నిమజ్జనం చేసేటప్పుడు ఆ గౌరమ్మని తీసుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం అన్నమాట, పెట్టుకుంటాం. చివరి రోజుగా చేసే రోజు అంటే మనం వాయినాలు ఇచ్చుకునేటప్పుడు సత్తుపిండి అంటారు, ఇవి ఎలా తయారు చేస్తారు? అసలు సద్దుల బతుకమ్మ అంటే 5 రకాల సద్దులు చేసి సత్తుపిండి వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ అమ్మవారికి సమర్పించుకున్న నైవేద్యాలను తీసుకొని పోయి సద్దుల బతుకమ్మ రోజు రంగురంగు పూలతోని అలంకరించి, అమ్మవారిని ఎట్లా అలంకరిస్తారో బతుకమ్మను కూడా అలాగే అలంకరించి బతుకమ్మ ఆడి బతుకమ్మ తనును నీళ్ళల్లో నిమజ్జనం చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ ఆ గౌరమ్మను ఒకరికొకరు పంచుకొని ప్రసాదంగా అన్ని స్వీకరిస్తారు. ఆడవాళ్ళకి సౌభాగ్య చిహ్నంగా గౌరమ్మను పూజించుకుంటాం కదా. చిన్న పెద్ద తేడా తారతమ్యాలు అనేది ఏపీ లేకుండా ఆ రోజు అందరూ ఏ మధ్య వర్గాలైనా కూడా అందరూ కలిసి మెలిసి గౌరమ్మను వాయినంగా పుచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల అందరిలో ఏకత్వం అనేది బలపడుతుంది అన్నట్టు. ఈ బతుకమ్మ సందర్భంగా మనం అది కూడా ఒక చిహ్నంగా భావించి అందరం కలిసి సంతోషంగా జరుపుకునే పండుగలలో మన తెలంగాణ బతుకమ్మ పండుగ ఒకటి కదా. ఆ రోజు ఇది చిహ్నంగా జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఆడపడుచులందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ. అసలు పువ్వులని పూజించే పండుగ ఎక్కడా లేదు, ఓన్లీ మన తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణలో ఉండి మనం తెలంగాణలో పుట్టడం మనం జన్మ సుకృతంగా భావించుకుంటున్నాం. పండుగ ఇది. వేరే సాంగ్
రమ రమ ఉయ్యాలో రమనేసి రమ ఉయ్యాలో ఇదరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కూరుకి చిరి ఉయ్యాలో ఒకడే మాయన ఉయ్యాలో పచ్చన్న పోడు ఉయ్యాలో ఎట్లెట్ల చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో తోటకు పల్లి ఉయ్యాలో తోటడ్డమాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శీలాలు ఉయ్యాలో వెండి శీలాల నడుమ ఉయ్యాలో బెలిభద్ర చెట్టు ఉయ్యాలో బెలిభద్ర చెట్టుకు ఉయ్యాలో 7 మొగ్గలు ఉయ్యాలో 7 మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కెడే పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఉయ్యాలో కలరాసి బోసిరి ఉయ్యాలో. థ్యాంక్ యూ. చూశారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. దీనిలోనే బాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మకు స్పెషల్ ఏంటో ఈరోజు చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ రోజు చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ నాడు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని గౌరమ్మను అంటే పువ్వులనే దైవంగా పూజించేది ఈ బతుకమ్మ పండుగ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి అంగరంగ వైభవంగా జరుపుకుంటామని ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.